ఐపీఎల్ 2025లో భాగంగా మహారాజా యదువీంద్ర సింగ్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలో ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ప్రవర్తించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసభ్యకర రీతిలో సంబరాలు చేసుకున్నాడంటూ కొంతమంది ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఒక యంగ్ క్రికెటర్ అవుట్ అయి పెవిలియన్ కి వెళ్లిపోతున్న తరుణంలో అలా సెలబ్రేట్ చేసుకోవడం సరికాదంటూ విరాట్ కోహ్లీకి హితబోధ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో ఆర్సీబీ బౌలర్లు బాగా రాణించడంతో పంజాబ్ బ్యాటర్లు ఆశించిన స్థాయిలో స్కోర్ చేయలేకపోయారు. దీంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్స్ లో 6 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. 42 పరుగుల వద్ద ప్రియాన్ షారియా రూపంలో తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ ఆ తర్వాత 62 పరుగుల వద్ద ప్రభ్సిమ్రన్ సింగ్, 68 పరుగుల వద్ద శ్రేయస్ అయ్యర్, 76 పరుగుల వద్ద నేహాల్ వధేరా వికెట్ ని పోగొట్టుకుంది. అయితే వీరిలో నేహాల్ వధేరా రనౌట్ గా వెనుదిరగడం ఆసక్తికరంగా జరిగింది. లేని పరుగు కోసం అతడు పరిగెత్తి 9వ ఓవర్ దగ్గర రనౌట్ అయ్యాడు. ఈ రనౌట్ లో విరాట్ కోహ్లీ, టిమ్ డేవిడ్ వీరిద్దరూ కూడా భాగస్వామ్యమయ్యారు. దీంతో నేహాల్ వధేరా రన్అట్ అవగానే విరాట్ కోహ్లీ అత్యుత్సాహం ప్రదర్శించాడు. సందీప్ రెడ్డి వంగ మార్క్ సెలబ్రేషన్ స్టైల్లో అసభ్యకర రీతిలో సంజ్ఞలు చేశాడు కోహ్లీ. ఇది చూసిన ఫ్యాన్స్ అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాల్ని గుర్తు చేసుకుంటున్నారు. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ రే అమిత్ అంటూ చేసే సంజ్ఞ, యానిమల్ మూవీ క్లైమాక్స్ లో రణబీర్ చేతితో చేసే సంజ్ఞ ఫోటోల్ని కోహ్లీతో జత చేసి వైరల్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ సందీప్ రెడ్డి మార్క్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడని కామెంట్స్ పెడుతున్నారు. ఇక విరాట్ కోహ్లీ ఈ సెలబ్రేషన్స్ పై మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.